రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల బంతులు తయారీ శిక్షణ. అటవీ శాఖకు శిక్షణ ఇచ్చిన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ 40 సంవత్సరాలుగా విత్తనాల బంతులు తయారు. పర్యావరణ హిత జీవన విధానం మీద శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల బంతులు తయారీ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ చేపట్టింది. 40 సంవత్సరాలుగా విత్తనాల బంతులు తయారు చేయడం గురించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చే గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విత్తనాల బంతులు తయారు చేసిన కార్యక్రమంలో సైతం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కీలక పాత్రధారిగా ఉన్నారు. వాస్తవానికి గడిచిన నెల రోజులుగా అటవీశాఖ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మే నెలలో 19వ తేదీన జూమ్ మీటింగ్ ద్వారా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేయడం కోసం చర్చించారు. తర్వాత 23వ తేదీన గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయం వద్ద సిసిఎఫ్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గుంటూరు, తిరుపతి ప్రాంతాల డిఎఫ్ఓలు, సబ్ డిఎఫ్ఐలు, రేంజర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అలాగే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల అటవీ అధికారులకు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కాశీ విశ్వనాథ్ రాజు నేతృత్వంలో జెవి రత్నం విత్తనాల బంతులు తయారు చేయడం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే పాడేరులో డిఎఫ్ఐ ఉమామహేశ్వరి, చింతపల్లిలో డిఎఫ్ఐ నరసింహారావు, ఏలూరులో డిఎఫ్ఐ సందీప్ రెడ్డి నేతృత్వంలో అటవీ శాఖ అధికారులకు నేరుగా వెళ్లి శిక్షణ ఇచ్చారు. అలాగే కడప ప్రాంతం అటవీశాఖ అధికారులకు సిసిఎఫ్ రఘువీర్ నేతృత్వంలో జూమ్ మీటింగ్ ద్వారా జెవి రత్నం విత్తనాల బంతులు తయారు చేయడం గురించి శిక్షణ ఇచ్చారు. కొండల్లో వేసే సీడ్ బాల్స్ విషయానికి వస్తే అత్యధికంగా పండ్లు ఇచ్చే నేరేడు, చింత, మామిడి, ఉసిరి, మర్రి, రావి, జువ్వి, బొడ్డ తదితర విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సంస్థ ప్రచారం చేస్తోంది. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ పర్యావరణ హిత జీవన విధానం మీద విద్యార్థులకు చాలా కాలంగా 2 తెలుగు రాష్ట్రాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ప్రధానంగా పశుపక్ష్యాదులకు ఆహారాన్ని